బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లాలో ఒక పరువు హత్య కలకలం రేపుతోంది. అనుమానాస్పద స్థితిలో యాస్మిన్ అనే యువతి చనిపోయింది. యాస్మిన్ది పరువు హత్య అని భర్త సాయి అంటున్నాడు. 3 నెలల క్రితం సాయిని ప్రేమ వివాహం చేసుకుంది యాస్మిన్. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు యాస్మిన్, సాయి ఇద్దరు. తండ్రి ఆరోగ్యం బాగాలేదు అంటూ యాస్మిన్ బంధువులు తీసుకువెళ్లారు. ఆ తర్వాత యాస్మిన్ చనిపోయింది అంటూ సాయికి సమాచారం అందించారు. యాస్మిన్ తల్లిదండ్రులే చంపేశారు అని సాయి ఆరోపిస్తున్నారు. తమ పెళ్లి ఇష్టం లేని యాస్మిన్ తల్లిదండ్రులు ఆమెను చంపేశారు, ఇది పరువు హత్య అని యాస్మిన్ అంటున్నాడు. ఒకసారి భర్త సాయి ఏమంటున్నాడో చూద్దాం. సాయి తేజ, నేను కోటుకనుమ కూతురుపట్టు మండలం ఎస్సీ కమ్యూనిటీ చెందిన అబ్బాయి. మా అమ్మాయి పేరు వచ్చి షేక్ యాస్మిన్ బాను. తను ముస్లిం కమ్యూనిటీ. నేను బీటెక్ కంప్లీట్ చేసాను, తను ఎంబీఏ కంప్లీట్ చేసింది. మేము ఇద్దరు 4 years నుంచి ఇష్టపడ్డాము. ఇష్టం కాస్త పెళ్లి వరకు పోయి ఇంట్లో వాళ్ళు పెద్దలు ఒప్పుకోక నెల్లూరుకి వెళ్ళి February 9th మేము ఇద్దరు పెళ్లి చేసుకున్నాము. తర్వాత 3 రోజుల తర్వాత తిరుపతి డిఎస్పీ సార్ దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యాము. సార్ దగ్గరికి వచ్చి అన్నీ మాట్లాడుకొని నీకు మాకు సంబంధం అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పేసి వెళ్ళిపోయారు. దాన్ని 2వ రోజే మళ్ళీ వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ అన్న వాళ్ళందరూ ఇంటికి వచ్చి అయ్యేది అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి మాట్లాడారు. రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి మీ నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, వచ్చి చూసుకోవాలి అని చెప్పేసి రోజు మాట్లాడారు. 2 రోజుల క్రితం వాళ్ళ అన్న వచ్చాడు. ఒక 2 గంటల సేపు కూర్చొని తీసుకొని పోతాను చెప్పేసి ఫోర్స్ చేసి మాట్లాడితే నేను పంపించాను చెప్పేసి చెప్పాను. ఒకవేళ అలా ఉంటే నేను వచ్చి నేను చూపించుకొని వస్తాను చెప్పేసి చిత్తూరుకి వచ్చాను. మార్నింగ్ ఒక 11:30కి వచ్చాను. 11:30కి వచ్చి బీసీఆర్ సర్కిల్ దగ్గర ఆ అమ్మాయిని వాళ్ళ అన్న కారులో పంపించి నేను వెళ్ళాను. ఒక అరగంట తర్వాత వాళ్ళ అన్న ఫోను, వాళ్ళ నాన్న ఫోన్, అందరి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అడగగానే వాళ్ళ అక్క వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, వెళ్ళి చూసుకోకపోని చెప్పేసి చెప్పారు. మేము అప్పటికప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే అక్కడ ఎవరు లేరు. ఎవరో మార్నింగ్ హ్యాంగింగ్ కేసు వచ్చింది, వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ ఏదో చులకనగా మాట్లాడారు. వెళ్ళి మార్చిలో పడింది, వెళ్ళి చూసుకొని చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత మార్చి దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఫోటో చూపించేసరికి ఆ అమ్మాయి మార్నింగ్ చనిపోయింది, మార్చిలో ఉండాలని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత ఇంకో మాది డిఎస్పీ సార్ దగ్గర మాట్లాడాం కాబట్టి డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళంగానే చిత్తూరు సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా ఫోన్ చేసి మాట్లాడారు. నాకు వచ్చి మాట్లాడండి, ఏమైందని చెప్పమని. యాస్మిన్ భర్త సాయి చెబుతున్నాడు. యాస్మిన్ను ఆమె తల్లిదండ్రులు, బంధువులు తీసుకుని వెళ్ళి చంపేశారు అని చెప్తున్నారు. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మా ప్రేమ వివాహం నచ్చకే వాళ్ళు చంపేశారు, ఇది పరువు హత్య అని సాయి అంటున్నాడు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, పోలీసులు ఏమైనా కేసు నమోదు చేశారా? యాస్మిన్ అంత ఆరోగ్యంగా ఉన్న యాస్మిన్ తల్లిదండ్రులు కూడా వెళ్ళింది, ఆ తర్వాత చనిపోయింది అని చెప్తున్నారు. ఇందులో పోలీసులు ఏమైనా కేసు నమోదు చేశారా? బాను, అదే రకంగా సాయి తేజ ప్రేమ వ్యవహారం గడిచిన ఫిబ్రవరిలో వీళ్ళకి మ్యారేజ్ అయింది. వీళ్ళు 4 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు పెద్దలకు తెలియకుండా నెల్లూరుకి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత తిరుపతి ఎంఆర్పీకి సంబంధించినటువంటి డిఎస్పీ వద్దకు వచ్చి మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని రక్షించాలంటూ కూడా వాళ్ళు వచ్చి వేడుకోవడం జరిగింది. ఆ తదనంతరం ఏదైతే వాళ్ళ పెద్దలతో మాట్లాడినటువంటి పోలీసులు సద్దుమణిగేలాగా వాళ్ళకు చెప్పడం జరిగింది, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చిత్తూరుకి వెళ్ళినటువంటి జంట గడిచిన నెలగా కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా వాళ్ళ బంధువులు ఎవరైతే యాస్మిన్ బాను వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బంధువర్గం కావచ్చు, అప్పుడప్పుడు తరచూ వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం జరుగుతుంది. అయితే నిన్న వాళ్ళ నాన్నకు హెల్త్ బాగాలేదని చెప్పి ఆ అమ్మాయిని ఒకసారి వచ్చి వాళ్ళ నాన్న చూసుకుని వెళ్ళమని వాళ్ళ బంధువులకు ఫోన్ చేయడంతో ఎవరైతే సాయి తేజ ఆ అమ్మాయిని తీసుకెళ్లి చిత్తూరులో ఒక సెంటర్ దగ్గర వదలడం జరిగింది. వాళ్ళ యాస్మిన్ బాను వాళ్ళ సోదరుడు వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి పోవడం జరిగింది. తీసుకెళ్లిన గంటల వ్యవధిలోనే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సాయి తేజకు అనుమానం వచ్చి ఇంటికి వెళ్ళి చూస్తే ఇక్కడ లేదు, మార్చిలో ఉంది, ఇక్కడ వెళ్ళి అక్కడ చూసుకొనేసని బంధువర్గం అంతా కూడా అతనితో చెప్పడంతో అతను అనుమానం వ్యక్తం చేసి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడడంతో చనిపోయిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడంతో అతను పూర్తిగా ఏదైతే మా ప్రేమ వ్యవహారంలో వీళ్ళు పొలం పేరుతో లేకపోతే మా యొక్క దీంతో అనుమానం వ్యక్తం చేసి చంపేశారన్న భావనైతే సాయి తేజ తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే జరిగినటువంటి సంఘటన మీద పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. అనుమానాస్పద మృతి కింద అయితే కేసు ప్రస్తుతం నమోదు చేశారు. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అయితే సాయి తేజ మాత్రం ఇది పూర్తిగా ఏదైతే కులాల మధ్య వ్యత్యాసం ఉంది, ఆ యొక్క భావన వాళ్ళ బంధువులకు నచ్చకనే
ఈ హత్య చేసుండొచ్చు అనేసి మాత్రం సాయి తేజ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, చిత్తూరు జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. అనుమానాస్పద స్థితిలో యాస్మిన్ అనే యువతి చనిపోయింది. యాస్మిన్, సాయి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 3 నెలల క్రితం వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత యాస్మిన్ కుటుంబ సభ్యులు సాయి ఇంటి దగ్గరికి వచ్చి యాస్మిన్ను తీసుకుని వెళ్లారు. తమ తల్లిదండ్రులకు బాగాలేదు, అనారోగ్యంగా ఉంది, తండ్రి ఆరోగ్యం బాగాలేదు అంటూ యాస్మిన్ తీసుకెళ్లారు బంధువులు. తీసుకువెళ్ళిన కొద్దిసేపటికి యాస్మిన్ చనిపోయింది అంటూ సాయికి సమాచారం అందించారు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు సాయి. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. యాస్మిన్ తల్లిదండ్రులే చంపేశారు అంటూ సాయి ఆరోపిస్తున్నాడు. ఒకసారి సాయి యాస్మిన్ మరణం గురించి ఏమన్నాడో చూద్దాం. నా పేరు సాయి తేజ. నేను కోటుకనుమ పూతలపట్టు మండలం ఎస్సీ కమ్యూనిటీ చెందిన అబ్బాయి. మా అమ్మాయి పేరు వచ్చి షేక్ యాస్మిన్ బాను. తను ముస్లిం కమ్యూనిటీ. నేను బీటెక్ కంప్లీట్ చేసాను, తను MBA కంప్లీట్ చేసింది. మేము ఇద్దరు 4 years నుంచి ఇష్టపడ్డాము. ఇష్టం కాస్త పెళ్లి వరకు పోయి ఇంట్లో వాళ్ళు పెద్దలు ఒప్పుకోక నెల్లూరుకి వెళ్ళి February 9th మేము ఇద్దరు పెళ్లి చేసుకున్నాము. తర్వాత 3 రోజుల తర్వాత తిరుపతి డిఎస్పీ సార్ దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యాము. సార్ దగ్గరికి వచ్చి అన్నీ మాట్లాడుకొని నీకు మాకు సంబంధం అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పేసి వెళ్ళిపోయారు. దాన్ని 2వ రోజే మళ్ళీ వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ అన్న వాళ్ళందరూ ఇంటికి వచ్చి అయ్యిందేదో అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి మాట్లాడారు. రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి మీ నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, వచ్చి చూసుకోవద్దురా అని చెప్పేసి రోజు మాట్లాడారు. 2 రోజుల క్రితం వాళ్ళ అన్న వచ్చాడు. ఒక 2 గంటల సేపు కూర్చొని తీసుకొని పోతా అని చెప్పేసి ఫోర్స్ చేసి మాట్లాడారు. ఫోర్స్ చేసి మాట్లాడితే నేను పంపించాను చెప్పేసి చెప్పాను. ఒకవేళ అలా ఉంటే నేను వచ్చి తీసుకువచ్చి నేను చూపించుకొని వస్తాను చెప్పేసి చిత్తూరుకి వచ్చాను. మార్నింగ్ ఒక 11:30కి వచ్చాను. 11:30కి వచ్చి BCR సర్కిల్ దగ్గర ఆ అమ్మాయిని వాళ్ళ అన్న కారులో పంపించి నేను వెళ్ళాను. ఒక అరగంట తర్వాత వాళ్ళ అన్న ఫోను, వాళ్ళ నాన్న ఫోన్ అందరి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అడగగానే వాళ్ళ అక్క వచ్చి గవర్నమెంట్ RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.